సనాతన ధర్మం చెప్పేది ఏంటంటే భగవంతుని సర్వవ్యాపిగా చూడు. అలాగని సర్వవ్యాపకత్వంతో చూడడానికి మన విజువలైజేషన్ సరిపోదు. అది. అప్పుడేం చెప్తుంది? నువ్వు ఒక ఆబ్జెక్ట్ తీసుకో, ఈ ఆబ్జెక్ట్ లోనే ఆరాధన చేయి, కానీ సర్వవ్యాపి అని మాత్రం మర్చిపోకు. అది ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకునే పూజ చేయి. చేయి. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఈ శ్లోకం చెప్తే అందరికి ఈజీగా అర్థమవుతుంది. చెప్పండి. మనందరూ చేస్తుంటాం. ప్రతి ఒక్కరు ముందుగా చెప్పే శ్లోకం ఇదే. ఈ వినాయక చవితి, వినాయకుడి గురించి చెప్పే శ్లోకం మీకు అందరికి తెలుసు. శుక్లాంబరధరం విష్ణు. దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఇందులో ఉన్నటువంటి ఆ సర్వవ్యాపకత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. చాలా మంది శ్లోకం చెప్తారు కానీ దాని అర్థం చాలా మంది తెలియదు. ఇప్పుడు వినాయక చవితి రాబోతుంది కదా, మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. శుక్లాం భరధరం అని కొంతమంది చదువుతారు, అక్కడ బ్రేక్ అక్కడ ఇవ్వకూడదు. శుక్లాం భరధరం కాదు, శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు ఏం చెప్తున్నా ఇక్కడ? శుక్ల అంబరధరం అంటే తెల్లటి వస్త్రాలు ధరించినవాడు ఆ స్వామి. మనం శుక్లాంబరధరం విష్ణుం. ఇక్కడ విష్ణు ఎందుకు వచ్చాడు? చాలా మందికి ఇదో డౌట్. విష్ణు ఎందుకు వచ్చాడు? విష్ణు అవతారమా, గణపతి? రకరకాల ఇది లాజిక్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ విష్ణు అంటే ఇక్కడ విష్ణు అని కాదు, విష్ణు అంటే వ్యాపకత్వానికి సూచించేవాడు. అంటే ఇప్పుడు రెండు ఒకసారి చెప్పేశారు. శుక్లాంబరధరం ధరం చెప్తూ అంటే తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నటువంటి వాడు అని చెప్తూనే వెంటనే విష్ణు అన్నారు మళ్ళీ. అంటే దాని అర్థం ఏంటి? అరే నువ్వు కేవలం శుక్లాంబరధరం అన్నంత మాత్రాన తెల్లటి వస్త్రాలు ధరించి ఇలా ఉన్నవాడు అనుకుంటావేమో, ఈయన సర్వవ్యాపి. వెంటనే సర్వవ్యాపకత్వం ఉంది గణపతికి. ఆ సర్వవ్యాపిని నువ్వు ఒక చిన్న ఆబ్జెక్ట్ లో ఇలా చూడంటుంది. స్పష్టంగా జ్ఞానం ఇచ్చేస్తుంది ఇక్కడ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. మళ్ళీ శశివర్ణం తెల్లటి చంద్రుడు, పూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి ముఖము, అటువంటి కళ ఆయనలో ఉంటుంది. అటువంటి కళ కలిగినటువంటి వాడు శశివర్ణం చతుర్భుజం, 4 భుజాలు ఉంటాయి. అంటే సాకార రూపాన్ని వర్ణిస్తూ వైపు నిరాకార తత్వాన్ని కూడా ఇందులో పెట్టారు ఇక్కడ. భగవతత్వం మొత్తం ఉంది. చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం. ఆయన మొహం ఎలా ఉంటుందంటే చాలా ప్రసన్నంగా ఉంటుంది, మనం చూస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. అటువంటి రూపాన్ని మనం చూడాలి. ప్రసన్న వదనం ధ్యాయేత్. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శ్లోకంలో ఏం చెప్పుకున్నారంటే అటువంటి రూపాన్ని ధ్యాయేత్, ధ్యానించాలి. జపించడం చెప్పడం ముఖ్యం కాదు ఇక్కడ. అందరూ చెప్తారు శుక్లాంబరధరం విష్ణు, చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఇది ధ్యాన శ్లోకం. ఇటువంటి రూపాన్ని నువ్వు ధ్యానించు. ధ్యాయేత్ దేనికోసం? సర్వ విఘ్నోపశాంతయే. నీకు ఎన్ని ఆటంకాలు ఉన్నా అవి తొలగించడానికి నువ్వు ఇది ధ్యానించమని చెప్పారు. నువ్వు జపం 108 సార్లు జపం చేయకు.